ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు రుసుము చెల్లించే గడువును ఈ నెల 30వ తేదీ వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక విదేశీ మారకపు లావాదేవీలను నిరోధించేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. వార్తల వివరాలు: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10:30 తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్న ఉపరాష్ట్రపతి నేరుగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేరుకుని 3వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆకాశవాణికి తెలిపారు. 67 మందికి బంగారు పతకాలు, 580 మంది విద్యార్థులకు పట్టాలను ఉపరాష్ట్రపతి ప్రదానం చేయనున్నట్టు ఉపకులపతి తెలియజేశారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ ఉదయం ఆయన పులివెందులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పులివెందులు అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక విజయగాథగా పేర్కొంటూ ఈ అభివృద్ధికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు. ఆయన చూపిన బాటలో తమ ప్రభుత్వం పురోగతి సాధించిందని అన్నారు. అనంతరం ఆయన పులివెందుల మినీ సెక్రటేరియట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరమైందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి తాము ఎంతో సహకరించామని, దాన్ని అందిపుచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు, ఒకే దేశం ఒకే రేషన్ ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు అవకాశం, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు చేశామని పీయూష్ గోయల్ వివరించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టోపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆయన పాల్గొనవలసిన బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాలపై సమాలోచనలు జరిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఈరోజు అన్నమయ్య జిల్లాలో సంయుక్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఈరోజు జరగనున్న ప్రజాగళం సభల్లో వారిద్దరూ పాల్గొంటారు. ఈ సభలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీడీపీ, జనసేన పార్టీల నేతలు పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నియమించిన సాధారణ, శాంతి భద్రతల పరిరక్షణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డా, నయీం ముస్తఫా మన్సూరీలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహణకు అమలు చేస్తున్న ప్రణాళిక, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు, పటిష్ట నిఘా తదితర అంశాలపై వివరించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఖచ్చితమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుతో పాటు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అనుసరించవలసిన విధానంపై ఈ సందర్భంగా చర్చించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రుసుము చెల్లించే గడువును ఈ నెల 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు బుధవారంతో ముగియగా తాజాగా పొడిగించారు. మరోసారి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్, విదేశీ మారకపు లావాదేవీలను నిరోధించేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అటువంటి కేసులను వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నివేదించాలని తెలిపింది. అధిక రాబడి వస్తుందంటూ దేశీయులకు కొన్ని అనధికారిక సంస్థలు ఫారెక్స్ వ్యాపార సౌకర్యాలను అందిస్తున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చినట్టు ఆర్బీఐ వివరించింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ దృష్ట్యా ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్టు రాచకొండ సిపి తరుణ్ జోషి పేర్కొన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో ఆమె ఈరోజు
న్యాయయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు సేకరించిన ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు, 2019 నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో కొనసాగుతోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9101-21702 ఫోన్ నంబరు సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, గ్రామాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. దర్శి మండలంలోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన రాజంపల్లి, తూర్పు వీరాయపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎస్పీ గరుడ్ సునీల్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్థానికుల్లో ధైర్యం నింపేలా ఇప్పటికే గ్రామ స్థాయిలో పోలీసు కవాతు కూడా నిర్వహించామని తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో మే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఓటర్లకు BLOల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో నిన్న జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, మార్పు, చేర్పులు చేసుకున్న ఓటర్లకు సంబంధించి 6000 ఎపిక్ కార్డులు ఈ నెల 29న జిల్లాకు రానున్నట్టు తెలిపారు. ఇంటి నుంచి ఓటుపై సర్వే జరుగుతోందని 1950కి ఫోన్ చేసి ఓటర్ కార్డు సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. PO, APO, OPOలకు మే 3 నుంచి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, మే 5న ROల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం BEd ప్రవేశాల ప్రకటన విడుదలైంది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ ధృవపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వర్సిటీ అభ్యాసక సహాయ సేవ విభాగం డైరెక్టర్ ఎల్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 5న యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ప్రవేశాలు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ప్రవేశాలు పొందిన అభ్యర్థుల జాబితా మే 8న ప్రకటిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు www.braoonline.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 64,000 మంది స్వామివారిని దర్శించుకోగా కానుకల రూపంలో 2,66,00,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రేపు తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు రుసుము చెల్లించే గడువును ఈ నెల 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక విదేశీ మారకపు లావాదేవీలను నిరోధించేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. IPLలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.